మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, అలాగే ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా అన్ని రంగాల్లో ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో సూర్యుడు జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కంటికి కానీ, గుండెకి కానీ ఏవైనా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మకర రాశి వాళ్ళకి సూర్యుడు జన్మంలో ఉండటం వల్ల, అంటే వాళ్ళ రాశిలోనే సంచారం చేయటం వల్ల కెరీర్ పరంగా కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, బాస్తో టెన్షన్స్ ఉంటాయి, కెరీర్ పరంగా పాలిటిక్స్ ఉంటాయి, అగ్రికల్చర్ ఫీల్డ్లో సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా మకర రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేకపోవటం వల్ల కలుగుతాయి. ప్రధానంగా సూర్యుడు శనింట్లో ఉండటం అనేది జ్యోతిష శాస్త్ర పరంగా ఇబ్బంది కాబట్టి తండ్రితో గొడవలయ్యే అవకాశం ఉంది. తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి తర బంధువులతో అయినా సరే జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. సూర్యుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే రోజు అర్ఘ్యం ఇచ్చుకోండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు కలిపి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్తూ సూర్యుడికి అర్ఘ్యం వదలండి. అర్ఘ్యం ఇచ్చుకోలేని వాళ్ళు ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదువుకోండి. ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి. మకర రాశి వాళ్ళకి అప్పుడు సూర్యుడు యోగిస్తాడు. అలాగే బుధుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 1వ సంచారం యోగించట్లేదు. విద్యారంగంలో సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళితే సమస్యలు ఉంటాయి. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 వరకు బుధుడు బ్రహ్మాండంగా 2వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో విద్యార్థుల మాటకు తిరుగులేదు. మంచి ర్యాంకులు వస్తాయి. ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉంటారు. అలాగే నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో బుధుడు బాగున్నాడు కాబట్టి మంచి ప్యాకేజ్ జాబ్ మకర రాశి వాళ్ళకి కొత్తది వస్తుంది. వ్యాపారం కూడా చాలా బాగుంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. మొదటి 3 రోజుల్లోనే బుధుడు బాలేదు కాబట్టి ఆ సమయంలో ఎప్పుడైనా వీలైనప్పుడు గణపతికి గరిక పోచలతో పూజ చేసుకోండి, కొబ్బరి నూనె దీపం పెట్టుకోండి. అప్పుడు బుధుడు యోగిస్తాడు. అలాగే కుజుడు మకర రాశి వాళ్ళకి జన్మంలో ఈ 10 రోజులు ఉన్నాడు. కుజుడి బలం లేదు. జన్మంలో అంటే వాళ్ళ రాశిలోనే కుజుడు ఉండటం వల్ల ముక్కు మీద కోపం వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్తో గొడవ పడుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు ఉంటాయి. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవ్వటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ కూడా జన్మంలో కుజుడు ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఆ దోషం పోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే జన్మంలో కుజుడు ఇచ్చే దోషం పోవాలంటే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవి చేసుకుంటే గనక జన్మంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు మకర రాశి వాళ్ళు పొందవచ్చు. అలాగే శుక్రుడు మకర రాశి వాళ్ళకి 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి బలం అద్భుతంగా ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి మకర రాశి వాళ్ళకి కొత్త ఆఫర్స్ కనిపిస్తూ ఉంటాయి. లైఫ్ పార్ట్నర్తో రిలేషన్ బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో, కాస్మెటిక్ బిజినెస్లో బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే సూచనలు ఉన్నాయి. ధనప్రాప్తి యోగం కూడా ఉంది. శుక్రుడు బ్రహ్మాండంగా యోగించడం వల్ల మకర రాశి వాళ్ళకి ఈ ప్రయోజనాలన్నీ కనిపిస్తాయి. కాబట్టి మొత్తం మీద ప్రధానంగా మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 మధ్యలో శుక్రుడు చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. ఫిబ్రవరి 4 నుంచి 10 మధ్యలో బుధుడు కూడా యోగిస్తున్నాడు. అస్సలు యోగించని గ్రహాలంటే రవి గ్రహము, కుజగ్రహం. కాబట్టి ప్రధానంగా రవికి, కుజుడికి ఎక్కువ పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య దిష్టి దోషం. దిష్టి దోషం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నరుడి దృష్టికి నల్లరాళ్ళు కూడా పగులుతాయని సామెతే ఉంది. దిష్టి దోషం సులభంగా పోవాలంటే ఏం చేయాలి? ఒక మంత్రం ఉంది.
ఆ మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. ఇది మంత్రం. ఎప్పుడైనా మీకు దిష్టి దోషం తగులుతుందనే అనుమానం వస్తే చాలు. ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు చదువుకోండి. ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ. వెంటనే దృష్టి దోష తీవ్రత మొత్తం కూడా తగ్గిపోతుంది. ఈ మంత్రాన్ని పురుషులు చదువుకోవాలి. మరి స్త్రీలైతే ఏం చేయాలి? స్త్రీలైతే శాబర మంత్రం చదువుకోండి. ఆ శాబర మంత్రం ఏంటంటే ఓం డడడం. దీన్ని శాబర మంత్రం అంటారు. ఓం డడడం. స్త్రీలు ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోండి. అప్పుడు దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే దిష్టి తగలకుండా ఉండాలంటే ఎవరైనా సరే ఎడంకాలికి నల్లదారం కట్టుకోండి. అప్పుడు దిష్టి దోషం తగలదు. అలాగే చాలామందికి దృష్టి దోషం వల్ల ఇంట్లో సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు, దిష్టి ఇంటి మీద పడుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోండి. అయితే చాలా మందికి సందేహం ఏంటంటే పంచముఖ ఆంజనేయ స్వామి పాదాల కింద శనేశ్వరుడు ఉంటాడు. మరి శని కింద నుంచి ఇంట్లోకి వెళ్ళినట్లు అవుతుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో మీరు ఎలా పెట్టుకోవాలంటే మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకునేటప్పుడు మీరు నడిచే విధంగా కాకుండా గుమ్మం పైన కొంచెం పక్కకు పెట్టుకోండి. మెయిన్ ఎంట్రన్స్ పై భాగంలో బయట వైపు కొంచెం పక్కకు పెట్టుకొని మీరు దాని కింద నుంచి కాకుండా ఇటుపక్కగా నడవండి. అప్పుడు ఆ ఫోటో వల్ల ఇంటికి దిష్టి తగలదు. మీరు స్వామి కింద నుంచి నడిచినట్లు కూడా అవ్వదు. అలాగే కలబందను మంగళవారం కుజహోరలో తగిలించుకోండి. మంగళవారం పొద్దున 6-7 మధ్యలో కుజహోరలో కలబంద తలకిందులుగా వేలాడదీయండి. కలబంద తలకిందులుగా ఎందుకు వేలాడదీయాలి? తలకిందులుగా వేలాడదీసినప్పుడు కలబందకుండే ముళ్ళు మనం నడిచేటప్పుడు జుట్టుకు తాకినట్లయితే జుట్టు ద్వారా చాలా వరకు కలబంద మొత్తం కూడా మనకున్న దోషాలు లాగేస్తుంది. శని దోషాలు, దిష్టి దోషాలు కలబంద లాగేస్తుంది. అందుకే కలబంద ఎప్పుడు ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోరలో రివర్స్లో వేలాడదీయాలి. అప్పుడు మనం ఎప్పుడు ఇంట్లోకి వస్తున్నా బయటికి వెళుతున్నా దానికి ఉన్న ముళ్ళు మన జుట్టుకు తాకుతూ ఉంటాయి. జుట్టు నుంచి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం కలబంద లాక్కుంటుంది. అలాగే గుమ్మడికాయ ఖచ్చితంగా ఒక్కసారైనా అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు కట్టండి. గుమ్మడికాయ అమావాస్య రోజు తెల్లవారుజామున 5ంటికి ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. దిష్టి దోషాన్ని బాగా లాగేసే శక్తి ఉంటుంది. దీంతో పాటుగా 1 కేజీ పటిక కూడా, పటిక అంటే ఆలం, 1 కేజీ పటిక ఎర్రబట్టలో మూట కట్టి ఆ మూటను ఇంటి గుమ్మానికి మంగళవారం కుజహోర పొద్దున 6-7 మధ్యలో వేలాడదీయండి. ఇవి చేసుకుంటే ఇంటికి దిష్టి తగలదు. మంత్రం చదువుకుంటే మీ ఒంటికి దిష్టి తగలదు. అలాగే దిష్టి బాగా తగులుతోంది అనుకున్న వాళ్ళు మంగళవారం, శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి పొగ వేయటంతో పాటుగా స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పు కణికలు 2 వేసుకొని స్నానం చేస్తూ ఉండండి. రాళ్ళ ఉప్పు కణికలు 2 నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తూ ఉంటే ఎలాంటి దిష్టి మీకు తగలదు. ఈ నియమాలు పాటించండి. దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే బాగా దిష్టి ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేవాలయానికి వెళ్ళాలంటే నరసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళాలి. నరసింహస్వామికి దృష్టి దోష నివారణ తొందరగా చేసే శక్తి ఉంటుంది. కాబట్టి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయంలో ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి రండి. అప్పుడు దృష్టి దోషం నుంచి బయటపడొచ్చు. దిష్టి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పు వల్ల కలిగే ఫలితాలు, 10 రోజుల ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.